ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 5 అక్టోబర్ నుంచి 11 అక్టోబర్ వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను చూద్దాం. మేషరాశి వారివి కనుక మనం పరిశీలించినట్లయితే వారం మొదలవటమే ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క ఆర్థిక పరమైన విషయాలు, సంతానము, మీ ఇన్వెస్ట్మెంట్స్ వీటన్నిటితో పాటు మీ యొక్క భార్యాభర్తల మధ్యన అనుబంధము లేదా ప్రేమికుల మధ్యన ఉండే డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేయటం అనేది కనపడుతుంది. చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. అలాగే దీంతో పాటు ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం మీరు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ లేకపోతే మీరు చేయాలనుకుంటున్న పనులు కానీ అవి అంత క్లారిటీ తోటి ఉండవన్నమాట. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్నా లేకపోతే కొంతవరకు మీరు ఏమైనా సంబంధాలు కుదుర్చుకోవాలనుకుంటున్నా దీనికి సంబంధించి కూడా కొంత మీకు క్లారిటీ అనేది మిస్ అవుతూ ఉంటుంది. ఇందాకే చెప్పినట్టు ప్రేమికులకి కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది వాళ్ళ ఒక రిలేషన్షిప్ లో. అలాగే వివాహం చేసుకోవాలా వద్దా, లేకపోతే చేసుకుంటే పెద్దలని ఒప్పించటం ఎలాగా, ఇలాంటి ఆలోచనలు కూడా మీరు చేసే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. వీటన్నిటితో పాటు ఇక్కడ ప్రధానంగా ఇంకొక విషయం కనపడుతున్నది ఏంటి అని అంటే మీ యొక్క వృత్తి గురించిన ఆలోచన అనేది కనపడుతోంది. బేసిక్ గా వృత్తిపరంగా అయితే అంత సాటిస్ఫాక్టరీ పొజిషన్ అనేది ఏది కూడా కనిపించటం లేదు. ఒక రకంగా చెప్పాలంటే మీకు వృత్తిపరమైన డిస్టర్బెన్సెస్ అనేవి మాత్రం కొంతవరకు కనపడబోతున్నాయి. ఇంకా ఉద్యోగస్తులకి కనుక మనం పరిశీలిస్తే ఉద్యోగస్తులకి సంబంధించి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి అయితే అంతగా కనిపించట్లేదు. బేసిక్ గా ఇక్కడ మనకి ఏంటంటే ఇంటర్వ్యూలకి వాటికి వెళ్లే వాళ్ళకి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఉద్యోగానికి సంబంధించి కూడా హఠాత్తుగా మీకు కొంచెం ఉద్యోగాలు పోవటం కానీ లేకపోతే ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి సమస్యలు లాంటివి ఉండే అవకాశాలు ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. అలాగే వీటన్నిటితో పాటు మీరు గనక ఏదైనా ప్లేస్ లాంటిది చేంజ్ అవ్వాలి అనుకుని ప్రయత్నం చేస్తున్నా కూడా దానికి సంబంధించి కూడా ఈ వారం చెప్పుకోదగిన మార్పులు అనేవి కనిపించటం లేదు. ప్రయత్నం అనేది మాత్రం కనపడుతూ ఉంటుంది. అయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, దీంతో పాటు కొంతవరకు తీర్థయాత్రలు లాంటివి చేయటం, దైవ దర్శనాలు, దాన ధర్మాలు వీటిపైన ఎక్కువగా మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క తండ్రి గారి ఆస్తి గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. సో ఓవరాల్ గా మనం గనక చూసామనంటే ఒక రకంగా చెప్పాలి అంటే పెద్దగా మార్పులు అంటూ ఏమీ లేకపోయినా కొంచెం ప్రశాంతంగా లైఫ్ ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచన మాత్రం మీలో కలుగుతూ ఉంటుంది. దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్లేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సో బేసిక్ గా ఇక్కడ మనం 10-11 తారీఖులు వచ్చేటప్పటికల్లా మీ సంతానము వారి అభివృద్ధి ఇందాకే చెప్పుకున్నాం కదా, మీ సంతానం గురించి కూడా మీరు ఆలోచన చేస్తారు అని. కాబట్టి మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి, వారి ఉద్యోగం గురించి, వారి ఎడ్యుకేషన్ గురించి వీటన్నిటి గురించి మీరు ఆలోచన చేస్తారు. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అని అంటే మెయిన్ గా ఇక్కడ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో బిజినెస్ చేసేవారు కూడా కొంచెం ఫైనాన్షియల్ స్ట్రెస్ కి గురయ్యే అవకాశాలు మాత్రం కనపడుతూ ఉంటాయి. అలాగే తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అంత సామరస్యంగా ఉండవు అనమాట, అంత బాగా ప్రాపర్ డెసిషన్స్ గా ఉండవు. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, కొంచెం అప్పు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాగే కొంచెం రుణాలు తీర్చడం కోసం మళ్ళీ మీరు ఇంకొంచెం కొత్తగా రుణాలు తీసుకోవటం ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. సో కొంచెం మేషరాశి వారికి ఆర్థిక పరమైన విషయాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలపైన శ్రద్ధాశక్తుల్ని తప్పనిసరిగా కనబరచాల్సిన పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఇంకా ఈ రాశి వారు మాత్రం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కాలభైరవుడి ఆరాధన చేయటం, కాలభైరవుడి దర్శనం చేసుకోవటం, అలాగే కుక్కలకి ఆహారం పెడుతూ ఉండటం మంగళవారాలు. దీనివల్ల ఏమవుతూ ఉంటుందంటే రుణ ప్రయత్నాలు చేసే వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు అనుకుంటున్న పనులలో ఎక్కడైనా సరే కొంత ఇబ్బందులు విపత్తులు కలిగినా వాటిని మీరు దాటేందుకు కూడా ప్రయత్నం అనేది చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మనసు అనేది ఒకటి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, లేక కుటుంబ సభ్యులతోటి ఉన్న మనసు వారి ఏ పని మీద కూడా వీళ్ళు కేంద్రీకరించలేకపోతూ ఉంటారు, ఫిక్స్ చేయలేకపోతూ ఉంటారు. సో ఏమవుతూ ఉంటుందంటే వీళ్ళ డెసిషన్ మేకింగ్ కూడా కొంచెం ముందర కంటే కూడా వేవరింగ్ గా ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే ఒక్కొక్కసారి మనం అనేక రకాల ప్లాన్స్ చేస్తూ ఉంటాం. ప్లాన్స్ అనేవి ఏ ప్లాన్ మనకి వర్కౌట్ అవుతుంది అని అనుకుంటూ చేసేది. కానీ మన ప్లాన్స్ గురించి, మన ఐడియాస్ గురించి మనం ఎవరితోనన్నా చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది వేవరింగ్ మైండ్ అనుకుంటారు. బట్ ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే
మీరు తీసుకునే డెసిషన్స్ కానీ మీరు తీసుకుంటున్న సొల్యూషన్స్ కానీ వీటికి సంబంధించి మీరు చర్చించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒక డెసిషన్ తీసుకోవడానికి మీరు అంతగా ఉత్సాహాన్ని చూపించరు, లేదా ఒక టైం పడుతుంది మీకు. బట్ ఆ కన్ఫ్యూజన్ అండ్ ఆ వేవరింగ్ మైండ్ అనేది మీకు కనపడుతూ ఉంటుంది ఈ వారం అంతా. తర్వాత విషయం ఏంటంటే ఉద్యోగానికి సంబంధించిన వ్యాపారానికి సంబంధించి అయితే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవడానికి లేదు. బేసిక్గా ఏంటి అని అంటే మీరు కనుక ఏదైనా రుణాలు లాంటివి తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, లేకపోతే మేము మా బిజినెస్ని ఇంకా పెంచుకోవాలి, ఇలా గనక మీరు అనుకుంటూ ఉంటే దానికి సంబంధించి మీకు అనుకూలంగా ఉంటుంది. అంటే పార్ట్నర్షిప్స్ అని కాకపోయినా ఇంకా డెవలప్మెంట్ కోసం, ఇప్పుడు కన్స్ట్రక్షన్స్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా వీరు కొంత ఫండ్స్ లాంటివి అరేంజ్ చేసుకుంటూ ఉంటారు. నేను అలాంటివి మాట్లాడుతున్నాను. అంతే తప్ప ప్రతి చోట మీరు రుణం తీసుకుంటారు అని కాదు. నా ఉద్దేశం ఏంటంటే మీ బిజినెస్ పరంగా మీరు పెట్టే పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మీరు మనీ అనేది అరేంజ్ చేసుకుంటూ ఉంటారు అని చెప్తున్నాను. దీంతో పాటు ఇంకొకటి, ఉద్యోగస్తులకి ఈ వేవరింగ్ మైండ్ అనేది ఏదైతే ఉంటుందో దీని వలన వీళ్ళకి పనులు అనేవి పూర్తిగా సజావుగా ముందుకు సాగకపోవటం అనేది కనపడుతోంది. సో బేసిక్గా వృషభ రాశి వారికి కనుక పరిశీలిస్తే ఉద్యోగ వ్యాపారాలకి ఇతర వృత్తులలో ఉన్న వారికి ఈ కన్ఫ్యూజను అండ్ ఈ యొక్క కన్ఫ్యూజన్తో పాటు ఈ అన్సెట్లింగ్గా ఉండే ఒక పరిస్థితి, ఇది మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి అయితే గురి చేస్తుంది. దీంతో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంకొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే మీ జాతకం ప్రకారంగా గనక మీకు ఒక మంచి టైం నడుస్తున్నా, లేకపోతే మీకు ఒక వివాహం అయ్యే యోగ్యత కలిగిన తప్పకుండా వివాహాలు అయ్యేందుకు కూడా అవకాశం ఉంటుంది. బట్ వీటన్నిటితో పాటు ఆర్థిక పరమైన విషయాల్లో పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా వృషభ రాశి వారికి కనిపించడం లేదు. పెట్టుబడులు కానీ లేకపోతే ఇతర విషయాలపైన కూడా పెద్దగా ఆసక్తి అనేది చూపించే అవకాశాలు తక్కువగా కనపడుతున్నాయి. అందుకని వృషభ రాశి వారికి ఈ వారం చాలా పెద్ద మార్పులు ఉంటాయి, లేకపోతే వీరు చాలా అనుకూలంగా ఉంటుంది, వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది అని చెప్పడానికి మనకి ఏమీ కనిపించట్లేదు. చాలా నార్మల్గా ఉంటుంది. నార్మల్గానే ఈ వారం అంతా కూడా గడుస్తుంది. బేసిక్ రిక్వైర్మెంట్స్, బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఫుల్ఫిల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి ఈ వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? వృషభ రాశి వారికి గనక మనం పరిశీలిస్తే నార్మల్గా ఉంది అని అనుకుంటున్నాం, కొంచెం వీళ్ళకి పుష్ అండ్ పుల్ ఉండాలి. సో మీరు ఏం చేస్తారంటే కొంచెం రెడ్ కలర్ అనేది వాడుతూ ఉండండి. రెడ్ కలర్ కర్చీఫ్స్, రెడ్ కలర్ రిబ్బన్స్, రెడ్ కలర్ క్లోత్స్, రెడ్ కలర్ బ్యాగ్స్, రెడ్ కలర్ సల్వార్, ఇలాంటివి అనమాట కొంచెం రెగ్యులర్గా వాడాలి. వీటన్నిటితో పాటు మీరు మనసుని ప్రశాంతంగా, ఇప్పుడు రెడ్ వాడినప్పుడు మనకి కొంచెం ఉత్సాహం ఎక్కువైపోతుంది. సో దాన్ని కౌంటర్ బ్యాలెన్స్ చేయడం కోసం మధ్య మధ్యలో మీరు కొంచెం పేస్టల్ కలర్స్ కూడా వాడుతూ ఉండాలి. అప్పుడే మీ మూడ్ స్వింగ్స్ కానీ, మీరు చేసే ఆలోచనలు కానీ, మీరు అనుకుంటున్న పనులను కానీ మీరు కరెక్ట్గా కూర్చొని ఆలోచించుకోగలరు. వీటన్నిటితో పాటు దేవి ఖడ్గమాల స్తోత్రం చదవండి. మంచి ఫలితాలు అనేవి మీకు కనపడతాయి. ఇంకా మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారికి కనుక మనం పరిశీలిస్తే మిథున రాశి వారికి ఇక్కడ ఆర్థిక పరమైన విషయాలు, దీంతో పాటు ముఖ్యంగా మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం, వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. అయితే మీ బంధువర్గీయులు, మీ స్నేహితులు, మీ సోదర సోదరీమణులు, వీళ్ళతోటి కూడా ఆర్థిక పరమైన విషయాలలో వారితోటి కూడా మీకు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. అందుకని ఏంటంటే మనసు కొంచెం ఏంటంటే ఈ ఆర్థిక పరమైన విషయాలు, తల్లిదండ్రుల ఆరోగ్యం, అలాగే కొంచెం దైవ సంబంధమైన కార్యక్రమాలు, ఏ పని చేస్తున్నా అవ్వట్లేదు అనే ఒక నిరాశ, అసలు భగవంతుడే ఉన్నాడా అని అప్పుడప్పుడు మనకు వచ్చే క్వశ్చన్స్, ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. సో కన్ఫ్యూజన్ అని చెప్పను, బట్ ఏం చేస్తున్నాము అనే దాని మీద ఒక క్లారిటీ ఉండదు అని చెప్తున్నాను. సో క్లారిటీ లేదు, అనేక పనులు చేస్తున్నారు, ఇటు చూస్తున్నారు, అటు చూస్తున్నారు, ఇట్లాగా ఒక 4-5 పనులు ఉంటాయి మీ ముందర, అన్నిటినీ అడ్రస్ చేసుకుంటూ వస్తారు. కానీ ఎందులో మీకు ఏ సక్సెస్ వస్తుంది అన్న మాట వచ్చినప్పుడు అందులో మీకు ఎక్కడా కూడా ఎటువంటి ఫలితము అనేది కనిపించట్లేదు. సో ఇది ఒకటి మీకు కనపడుతుంది. బట్ దీంతో పాటు ఇందాక నేను చెప్పినట్టు అనేక పనులు చేస్తున్నారు గనక ఆ పనులన్నీ కూడా మీకు కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఆర్థికంగా పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా ఈ రాశి వారికి కూడా కనిపించటం లేదు. అలాగే దీంతో పాటు మీరు ఖర్చులు కూడా మీకు కొంతవరకు ఉండబోతున్నాయి గనక ఖర్చులని దాటేందుకు మాత్రం మీరు ప్రయత్నించాలి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నా, వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నా, వీటిల్లో మాత్రం మీకు అనుకూలంగా ఉంటుంది. నూతన భాగస్వామ్యం కోసం చూస్తున్నా, పార్ట్నర్షిప్స్ కోసం చూస్తున్నా,
ఇందులో కూడా మీకు అనుకూలంగా ఉండే ఉండే కండిషన్స్, లేకపోతే మీరు ఆశించినట్టుగా మీకు ఒక మార్పు అనేది కనపడుతూ ఉంటుంది. సో మిథున రాశి వారికి కూడా మనం చాలా పెద్ద చేంజెస్ ఏమీ చెప్పడం లేదు. బట్ మీరు వివాహము వీటి గురించి కనుక ఆలోచన చేస్తే తప్పనిసరిగా అనుకూలంగా ఉండే అవకాశాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా మిథున రాశి వారికి కనుక మనం చూస్తే, మిథున రాశి వారు మాత్రం శ్రీ సూక్తం చదువుతూ ఉంటే కొంత వీరికి వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు, ఆర్థికంగా, ఉద్యోగ వ్యాపార పరంగా, అలాగే ఇతర రంగాలలో కూడా మంచి అభివృద్ధి అనేది వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాం. కర్కాటక రాశి వారికి కనుక మనం పరిశీలిస్తే, కర్కాటక రాశి వారికి మాత్రం ఇక్కడ వారం మొదలవటమే అనారోగ్యంతో మొదలవుతోంది. వీటన్నిటితో పాటు ఆస్తిపాస్తుల గురించి ఆలోచన, అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆస్తుల గురించి, లేదా వారు పెడుతున్న పెట్టుబడుల గురించి, లేదా వారికి రావాల్సిన ఆస్తిపాస్తుల గురించి, వారి సంపాదన గురించి, వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. ఒక రకంగా వీటికి సంబంధించి అంతగా అనుకూలత లేదు, నెగిటివ్గా ఉంది అని చెప్పుకుంటున్నాం. సో వీటన్నిటితో పాటు కొంచెం మార్పులు అయితే కనపడుతున్నాయి, నెమ్మదిగా పాజిటివ్గా వెళ్తున్నారు. సో మనకి 6వ తారీఖు నుంచి కూడా ఆర్థికంగా కొంత మెరుగుదల అనేది కనపడుతున్నా, బేసిక్గా ఇక్కడ వస్తున్న ఇబ్బంది ఏమిటి అనంటే, బేసిక్ ఇబ్బంది ఏంటి అనంటే ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు అనేవి వీరికి కనపడుతున్నాయి. సో ఉద్యోగంలో హఠాత్తుగా ఉద్యోగంలో మార్పులు రావటం, ఉద్యోగాలు పోవటం, లేకపోతే చేస్తున్న పని నుంచి వేరే పనిలోకి వెళ్లాల్సి రావటం, లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా అనుకూలించకపోవటం, ఇంటర్వ్యూలకి వాటికి వెళ్తున్నా ఎక్కడ ఏ ఫలితం లేకపోవటం, అలాగే మీ బంధువులు మిత్రులు మిమ్మల్ని నిరాదరణ చేయటం, మిమ్మల్ని ఏ రకంగానూ మీకు హెల్ప్ చేయలేకపోవటం, ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ఒక రియాలిటీ వైపు తీసుకెళ్తూ ఉంటాయి. ఇది కదా రియాలిటీ, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, మన దగ్గర లేదు అనుకున్నప్పుడు ఎలా ఉంటారు అనేది ఒక మీకు ఐడియా వస్తూ ఉంటుంది. సో బేసిక్గా కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినా ఉద్యోగ వ్యాపార పరంగా ఇబ్బందులు ఉండటం వలన వారికి జీవితంలో కలిగే మార్పులు చేర్పులు, వారు ఎదుర్కోబోయే సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారికి ఒక క్లియర్గా ఒక ఐడియా అనేది వచ్చేందుకు ఈ వారం అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్నా, లేకపోతే ఇంకొక మీరు గనక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా, వీటికి సంబంధించి కొంత మీరు వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది. బట్ ఇంకా అనుకూలమైన సమయం అయితే రాలేదు. బట్ ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. సో బేసిక్గా ఇక్కడ ఈ రాశి వారికి మాత్రం ఇందాక చెప్పుకున్న ఇవే ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా పెద్దగా అభివృద్ధి అనేది ఏది కూడా కనిపించటం లేదు. ఇంకా సంతానము, వారి అభివృద్ధి గురించి కనుక చూస్తే, సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా, లేక వారి విద్య గురించి మీ నుంచి దూరంగా ఉండేందుకు అవకాశాలు అనేవి వారికి కనపడుతున్నాయి. అంటే విదేశాలే అక్కర్లేదు, వారి చదువు గురించి కానీ వారి ఉద్యోగం గురించి కానీ మీ నుంచి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఓవరాల్గా ఈ పిక్చర్ అనేది మీకు కనపడుతూ ఉంటుంది ఈ వారం అంతా. మరి కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కర్కాటక రాశి వారు తప్పనిసరిగా కాళీ అమ్మవారి ఆరాధన చేయటం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. కాళీదేవి ఉపాసన, అలాగే కాళీ అమ్మవారి దర్శనం, అట్లీస్ట్ మీరు శనివారం రోజునన్నా నల్లటి బట్టలు కానీ బ్లూ కలర్ వస్త్రాలు కానీ ధరించటం. దీనివల్ల ఏమవుతుంటుందంటే మీకు కొంచెం చాలా వరకు కూడా ఒక నెగటివ్ రిజల్ట్స్ ఏవైతే మీకు కలుగుతూ ఉంటాయో వాటి నుంచి మీరు బయటపడేందుకు అవకాశం ఉంటుంది. మనం సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, సింహరాశి వారికి కూడా ఇక్కడ ఏమవుతోందంటే వీరి యొక్క జీవిత భాగస్వామి గురించి, వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితులు, వీటి గురించి ఎక్కువగా వీళ్ళు ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అలాగే భాగస్వామ్యంలో ఉన్న, వ్యాపారం చేస్తున్నా, ఇవి వీరికి మొత్తం నెగటివ్లో ఉందన్నమాట. అందువల్ల ఏమవుతూ ఉంటుందంటే అనుకున్న విధంగా, ఆశించినట్టుగా, వీరు కోరిన విధంగా ఈ సెక్టర్లో, ఈ సెగ్మెంట్లో వీళ్ళకి అంతగా కనిపించటం లేదు. ఇదే కంటిన్యూ అవుతోంది. అండ్ బేసిక్గా ఆర్థిక పరమైన విషయాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, లేకపోతే ఇందాక చెప్పుకున్నట్టుగా వైవాహిక జీవితంలో వస్తున్న ఒడిదుడుకులు కానీ, ప్రేమికుల మధ్యన కలుగుతున్న కలహాలు కానీ, వీటికి సంబంధించి చాలా పెద్ద మార్పులు అనేవి కనిపించటం లేదు. ఇంకా ఇవి కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.
అందుకని వ్యాపారస్తులైనా, భాగస్వామ్యంలో ఉన్న, ఆర్థికపరమైన ఇబ్బందులైనా, ఉద్యోగమైన, ఇతర వృత్తులలో ఉన్న మీరు మాత్రం అంటే పరిస్థితులకి తగినట్టుగా మలుచుకునేందుకు ప్రయత్నించాలి. సో బేసిక్గా మార్పు అనేది మాత్రం మార్పు కోసం ప్రయత్నం అనేది అయితే చేస్తూ ఉంటారు. బట్ ఈ మార్పు రావడానికి మాత్రం మీకు ఈ వారం అంతా కూడా పడుతుంది. అంటే పెద్దగా చేంజెస్ అనేవి ఏవీ లేవు. అలాగే మీరు ప్లాన్ చేసినట్టుగా ఏవి జరిగే అవకాశాలు కూడా కనిపించటం లేదు. మరి సింహరాశి వారు ఏం చేయాలి? సింహరాశి వారు ఆరెంజ్ కలర్ క్లోత్స్ వాడుతూ ఉండండి. రోజు వేసుకున్నా పర్వాలేదండి, ఆరెంజ్ కలర్ క్లోత్స్ వాడండి. దీంతో పాటు ఈ ఆరెంజ్ కలర్తో పాటు బేసిక్గా మీరు చేయాల్సింది ఏంటంటే సూర్యుడిని ఆరాధించటం. మీరు సూర్యుడిని గనక ఆరాధిస్తూ ఉంటే మీకు కలుగుతున్న నెగిటివ్ ఎఫెక్ట్స్, కలుగుతున్న ఇబ్బందులు, కలుగుతున్న టర్మాయిల్స్ అంటాం కదా, అవి టర్మాయిల్స్, ఇబ్బందులు అన్నీ ఒకటే. అంటే ఏంటంటే మీకు కలుగుతున్న డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఏవైతే కలుగుతున్నాయో వాటిని మీరు దాటగటానికి మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా మనం కన్యారాశి వారిని చూద్దాం. కన్యారాశి వారికి కనుక చూసామంటే కన్యారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? కన్యారాశి వారు ఎలా ఉన్నారంటే, అసలు మేము ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, దేనికి చేస్తున్నాము, ఫస్ట్ వీళ్ళ కన్ఫ్యూజన్ అనమాట ఇది. అంటే దేనికి చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, ముందర ఏ పని చేయాలనుకున్నా ముందర ఈ క్వశ్చన్ అనేది వీళ్ళకి అరైజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకి వారం మొదలవటమే ఒక ప్లానెటరీ కాంబినేషన్స్తో మొదలైనప్పుడు ఆర్థికపరమైన విషయాల గురించి ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలు, దీంతో పాటు మీ ఈఎంఐలు, అలాగే మీ శత్రువులు, ఉద్యోగము, వ్యాపారము, మీ యొక్క ఆరోగ్యము, వీటి గురించి ఈ వారం తప్పనిసరిగా కన్యారాశి వారు జాగ్రత్త తీసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఉన్న వాళ్ళు అసలు ఎందుకు చేస్తున్నాం, దేనికి చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, చేస్తే ఏమొస్తుంది, చెయ్యకపోతే ఏం రాదు, ఇలాంటి ఆలోచనలోనే ఉంటారు. సో మీరు కోరినట్టుగా వర్క్లో ప్రెషర్ రిలీవ్ అంటే మీకు రిలీఫ్ రావటం కానీ, వ్యాపారంలో అనుకున్నంతగా మీకు మార్పులు కలగటం కానీ, లేకపోతే ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా చాలా అనుకూలత లభించటం కానీ ఇక్కడ ఏవి కూడా కనిపించటం లేదు. చాలా నార్మల్గా ఉందన్నమాట. మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు, మీ ఉద్యోగాలకు మీరు వెళ్తూ ఉంటారు, మీ వ్యాపారాలు మీరు చేస్తూ ఉంటారు. ఏవైతే మీరు ఆశిస్తున్నారో, ఏవైతే మీరు రావాలి కావాలి అని కోరుకుంటున్నారో అది మీకు అందనంత దూరంలో ఉంటుందన్నమాట. సో ఈ విషయంలో మీకు చాలా చిరాకు అనేది ఎదురవుతుంది. అలాగే ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి. తప్పనిసరిగా మీరు అనుకూలంగా మార్చుకోండి పరిస్థితులని, కొంతన్నా పరిస్థితులని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే ఈ మెంటల్ స్ట్రెస్ వల్ల, లేకపోతే మీరు కట్టాల్సిన ఈఎంఐల వల్ల, ఆర్థికపరమైన ఇష్యూస్ వల్ల ఆరోగ్యం కూడా కొంత దెబ్బతినేందుకు అవకాశం ఉంటుంది. కనుక కన్యారాశి వారు ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్త వహించాలి. ఇంకా మనం కన్యారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో చూద్దాం. కన్యారాశి వారికి మాత్రం ఆర్థిక ఇబ్బందులతో పాటు ఇతర విషయాలలో కూడా వీరికి ఇబ్బంది అనేది కనపడుతోంది. సో మానసికంగా ముందర స్ట్రెంగ్త్ అవ్వాలి. ఆర్థికంగా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదో ఒక పరిహారం చేసుకుంటూ వస్తారు, కానీ మానసికంగా, శారీరకంగా స్ట్రెంగ్త్ అయ్యారనుకోండి, అప్పుడు మీరు ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని దాటగలరు. ఆంజనేయ స్వామి వారి భుజంగ స్తోత్రం కానీ, ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోండి. వారం రోజులు స్వామివారి దర్శనం, స్వామివారిని సింధూరంతో అలంకరణ చేయించటం, అలాగే స్వామివారి ఆలయంలో 9 ప్రదక్షిణాలు చేయటం, ఇలాగ చేసుకుంటూ వచ్చి హనుమాన్ చాలీసా, బడబాలన స్తోత్రం, లేదు అనంటే ఉట్టిగా అలా ప్రశాంతంగా స్వామివారి ముందరికి వెళ్ళి కూర్చోండి చాలు. అలా చేసినా కూడా మీకు మంచి ఫలితాలు అనేవి కనపడతాయి. అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి వారి సింధూరాన్ని మాత్రం రోజు మీరు తిలకంగా ధరించేందుకు ప్రయత్నించండి. ఇంకా మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారి ఫలితాలను కనుక చూస్తే తులారాశి వారి పరిస్థితుల్లో కూడా చాలా మార్పులు ఏమీ లేవు. అయితే ఏంటంటే కాంబినేషన్స్లో అప్పుడప్పుడు మనకి కొన్ని ఫేవరబుల్ కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ కాంబినేషన్స్ని ఫేవరబుల్ అనాలా, లేకపోతే ఇవి అంత ఫేవరబుల్గా కావు అనాలో, ఇది ఒక కన్ఫ్యూషన్ ఉంటుందన్నమాట. సో మీరు ఎలా ఉన్నారు అని అన్నాం అనుకోండి, బాగున్నాం అంటే బాగున్నాం, బాగాలేదంటే బాగాలేదంటారు.
అంటే వాళ్ళల్లోనే వాళ్ళకు ఒక తెలియని ఒక ఇది ఉంటుందన్నమాట. సో బేసిక్గా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. రెండోది ఏంటి, భాగస్వామ్యం వలన లాభం కలుగుతోంది. కొత్త భాగస్వామ్యం స్టార్ట్ చేయాలి, పార్ట్నర్షిప్లోకి వెళ్ళాలన్నా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా బాగుంటుంది. కానీ గమనించాల్సింది ఏంటంటే, మీకు ఆర్థికంగా బాగుంటుంది అన్నప్పుడు జాతకంలో కొన్ని భావాలు అప్పులిచ్చే భావాలు ఉంటాయి. అప్పుల వల్ల ఆర్థికంగా లాభం తప్పనిసరిగా కలుగుతుంది. కానీ ఆ అప్పులని మళ్ళీ మనం తీర్చడం కోసం పడే శ్రమ ఏదైతే ఉంటుందో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. చాలా మంది అంటుంటారు, మీరు ఆర్థికంగా మీకు అనుకూలంగా ఉందంటారు, మళ్ళీ అప్పు తీసుకుంటున్నారంటారని. అది అప్పు తీసుకున్నా ఆర్థికంగా మీకు లాభమే, కానీ ఆ అప్పుని మీరు తీర్చాలి, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏం జరుగుతోందంటే, మీకు వచ్చే ఆపర్చునిటీస్ కానీ, మీకు వస్తున్న అవెన్యూస్ కానీ, మీకు వస్తున్న చాలా వరకు మీకు వస్తున్న ఇన్ఫర్మేషన్ కానీ మీరు ప్రతిదాన్ని కూడా వాడుకోవడానికి చూస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతూ ఉంటుందంటే, మీకు ఎక్కడ ఏం చేస్తున్నాము అని తెలియకుండా, మీకు తెలియకుండానే మీరు అనేక వాటిల్లో పెట్టుబడులు పెట్టడం లాంటిది చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో బేసిక్గా ఇలాంటి వాటికి సంబంధించి మీరు జాగ్రత్తగా ఉండాలి. సరే, వీటన్నిటితో పాటు ఉద్యోగానికి సంబంధించి అంటే ఉద్యోగస్తులకి పెద్దగా మనకి ఇక్కడ ఏమీ మార్పులు అనేవి అయితే కనిపించటం లేదు. అలాగే కొంత లీవులు తీసుకోవటం కానీ, లేకపోతే మామూలుగా మనం వీక్లీ ఆఫ్స్ అంటాము, లేకపోతే ఒక 2 రోజులు సెలవులు పెట్టేస్తాం, లేకపోతే వెళ్తాం కానీ ఏ పని చెయ్యం, అలాంటివి ఎక్కువగా కనపడుతుంది అనమాట. అంటే వర్క్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ అనేది కనిపించదు, లేదా చేస్తున్న పని మీద పెద్దగా దృష్టి సారించలేరు. ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సరే, వీటన్నిటితో పాటు కోర్టు విషయాలు కనుక ఉన్నా, లేకపోతే ఆస్తి తగాదాలు లాంటివి ఉన్నా, వీటికి సంబంధించి మీకు అనుకూలంగా ఉండబోతోంది. కోర్టు తగాదాలు, ఆస్తులకి సంబంధించినవి, తర్వాత మీ యొక్క అన్నదమ్ములతో ఉండే లావాదేవీలు, లిటిగేషన్, ల్యాండ్స్, వీటన్నిటితో పాటు రియల్ ఎస్టేటు, ఇవి మీకు లాభసాటిగా ఉండబోతున్నాయి. లేదా పనులు జరుగుతాయని అనుకోవచ్చు, కోర్టు వ్యవహారాలు ముందుకు వెళతాయని కూడా అనుకోవచ్చు. సో ఇవి మీకు బాగుండబోతున్నాయి. ఇంకా తులారాశి వారికి గనక మనం చూస్తే, తులారాశి వారు ఈ వారం అంతా కూడా కుజుడికి సంబంధించి అంటే నవగ్రహాలు ఉన్నాయి కదా, నవగ్రహాల స్తోత్ర పఠనం చేయటం, ప్రత్యేకించి కుజ స్తోత్రాన్ని 9 సార్లు చదవటం, అలాగే కందులు దానం ఇవ్వటం, ఇలా చేయటం వల్ల మీకు చాలా మంచి మార్పులు, మనసు ప్రశాంతంగా ఉండటం, హేస్టీ డెసిషన్స్ తీసుకోకుండా ఉండటం, ఇవన్నీ కూడా చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం వృశ్చిక రాశి వారికి చూద్దాం. వృశ్చిక రాశి వారికి కనుక మనం పరిశీలిస్తే, వృశ్చిక రాశి వారి వీరి కుటుంబం గురించి, అలాగే వీరి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి. చూడండి, ఎప్పుడైనా సరే జాతకంలో అంటే ట్రాన్సిట్లోనే తల్లిదండ్రుల ఆరోగ్యము అంటున్నామంటే కొంతమంది కన్నా సరే తప్పనిసరిగా ఇది క్లిక్ అవుతుందన్నమాట. సో అందుకని ఏంటంటే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. కంటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కళ్ళకి సంబంధించి ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో కంటికి సంబంధించిన ఇబ్బందులు, దీంతో పాటు తల్లిదండ్రుల ఆరోగ్యము, స్థిరాస్తి వ్యవహారాలు, మనసు ప్రశాంతంగా లేకపోవటం, ఇంట్లో ఉన్నా కూడా ప్రశాంతత లోపించటం, ఎక్కడికైనా వెళ్ళొద్దామన్నా అక్కడ కూడా మీరు ప్రశాంతంగా లేకపోవటం, మీ వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా మీకు దూరంగా ఉండటం, ఇవన్నీ కూడా మీకు చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. సో ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందులన్నిటినీ దాటేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి, వారి వైవాహిక జీవితం, సంతానం గురించి ప్రయత్నం చేస్తుంటే వాటికి సంబంధించి ఇవి కూడా మీకు ఈ వారం ఉండబోతున్నాయి. సో ఒక రకంగా చెప్పాలంటే ఖర్చు విపరీతంగా ఉండటం, మనసు అంటే చూడండి పరిపరి విధాలు వెళ్ళిపోతుంది. ఒకసారి డాక్టర్ అంటున్నాం, ఒకసారి పిల్లలు అంటున్నాం, ఒకసారి ఇల్లు అంటున్నాం, తల్లిదండ్రులు అంటున్నాం, ఆస్తులు అంటున్నాం, అంటే చూడండి ఎన్ని టాపిక్స్ మీరు ఈ వారం అంతా కూడా కవర్ చేస్తారు. సో ఇలాగా ఉన్నప్పుడు ఒక దాని మీద ఫోకస్ చేయటం అనేది ఎప్పుడూ కూడా ఉండదు. సో అందుకని ఏంటంటే కొంచెం మీ ఫోకస్ ఆర్ అటెన్షన్ ఇది కొంచెం తక్కువగా ఉంటుంది. దేని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయకుండా అటెన్షన్ చేయలేని పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు ఏవి కూడా కనిపించటం లేదు. కానీ మీరు కనుక కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే ఇలాంటి వాటి గురించి ప్రయత్నం చేస్తున్నా, అవి కూడా చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పడానికైతే కనిపించటం లేదు. సో వృశ్చిక రాశి వారికి ఇందాక మనం చెప్పుకున్న పాయింట్సే ఎక్కువగా ఉండబోతున్నాయి. సరే, మిగతా ఆర్థిక పరమైన విషయాలు ఇవన్నీ కూడా నార్మల్గా వీళ్ళకి నడుస్తూ ఉంటాయి. సో వీటి గురించి కూడా పెద్దగా భయపడాల్సింది లేదు.
మరి వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? వృశ్చిక రాశి వారికి గనక మనం చూస్తే, వృశ్చిక రాశి వారికి ఇక్కడ సంతానానికి సంబంధించి ఎక్కువగా మానసిక వ్యధ కనపడుతోంది. సంతానం కానీ, మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, స్టాక్స్ కానీ, లేకపోతే మీరు అమ్మే ప్రాపర్టీస్ కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్షిప్స్, ఇందాక నేను చెప్పినట్టు మనసులో ప్రశాంతత లేకపోవటం, తల్లిదండ్రుల ఆరోగ్యం, ఇవన్నీ ఎక్కువగా కనపడుతున్నాయి అన్నమాట. సో ఇలాంటివన్నీ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు కాలభైరవుడి ఆరాధన చేస్తూ ఉండాలి. కాలభైరవుడి ఆరాధన చేయటం, అలాగే కృష్ణుడిని స్మరించటం, లేదా కృష్ణుడి యొక్క అష్టోత్తరం చేస్తూ ఉండటం. ఇలా కృష్ణుడి అష్టోత్తరం కానీ, కృష్ణుడి దర్శనం కానీ చేయటం వల్ల సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఇతర విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు కాలభైరవుడి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంకా ధనురాశి వారికి గనక మనం పరిశీలిస్తే, మెయిన్గా ధైర్య సాహసాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. అంటే మొండి ధైర్యం అనేది చూపిస్తూ ఉంటారు. అలాగే ఆర్థిక పరమైన విషయాల గురించి కూడా ఎక్కడా కూడా ఇంకా అసలు ఏదో ఒక డెసిషన్ తీసేసుకుందాం అని చెప్పి తీసుకుంటాం చూసారా, అలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరే, వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలు, అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం, అలాగే బంధుమిత్రుల్ని కలవటం, మీ యొక్క స్నేహితులతోటి, బంధువులతోటి కూడా ఏవైనా సరే చెప్పాలనుకున్నవి నిర్మోహమాటంగా చెప్పేస్తారు. కమ్యూనికేషన్ అనేది చాలా స్పీడ్గా ఉంటుందన్నమాట. మామూలుగా ఎలా ఉంటారు, ఆలోచిస్తూ జాగ్రత్తగా మీ ప్రవర్తన అనేది ఉంటుంది. కానీ ఈ వారం మాత్రం మీ ప్రవర్తన కొంచెం విరుద్ధంగా ఉండబోతోంది. వీటన్నిటితో పాటు ఒకటి ఏంటంటే స్థిరాస్తి వ్యవహారాలు. అంటే మీరు అమ్మాలన్నా, కొనాలన్నా, లేదా స్థిరాస్తుల పైన మీకు ఏమైనా అద్దెలు రావాలన్నా, వీటికి సంబంధించి కూడా చాలా బాగుంటుంది. అయితే మీ స్థిరాస్తులు ఏవైతే మీ తల్లిదండ్రులకు సంబంధించి ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మీ యొక్క అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి, వారితోటి కూడా మీరు ఖరాఖండిగా చెప్పేందుకు అవకాశం ఉంటుంది. ఇందాక అందుకు ఆ మాట అన్నాను. సో ఓవరాల్గా ఏంటంటే ఆస్తిపాస్తులు, అలాగే ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు, తల్లిదండ్రుల ఆరోగ్యము, అలాగే మీ వృత్తి వ్యాపారాల పరంగా మీకు చాలా వరకు ప్లెజెంట్గానే ఉన్నారు. సో ఇందులో పెద్ద చేంజెస్ లేవు. బేసిక్గా ఉద్యోగము ఇంకా రాలేదు, ఉద్యోగం వస్తుందా అని అడుగుతున్న వారు కొంతమంది ఉన్నారు. గమనించాల్సింది ఏంటంటే, మనం ఓన్లీ రాశి ఫలితాలు, ట్రాన్సిట్ మాట్లాడుకుంటున్నాం. మనము వ్యక్తిగత జాతకాలు మాట్లాడటం లేదు. సో వ్యక్తిగత జాతకంలో మనకి ఎందుకు ఉద్యోగం రాలేదు, లేదా ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అనేది చెప్పడానికి కుదురుతుంది. ఇవేంటంటే ఇలా ఉండొచ్చు అని ఒక పిక్చర్ ఇవ్వటం మాత్రమే. సో ఉద్యోగం ఎవరైతే చేస్తున్నారో, వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా అవి మేనేజబుల్గా ఉంటాయి అని చెప్తున్నాను. సో ఓవరాల్గా ధనురాశి వారి పరిస్థితి అయితే ఇది. సంతానానికి సంబంధించి కూడా చాలా వరకు మీరు డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఫాస్ట్గా కూడా తీసుకుంటూ ఉంటారు. దక్షిణామూర్తి ఆరాధన చేయటం, అలాగే మీరు ఒకసారి చక్కగా శ్రీకాళహస్తి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని రాహుకేతు పూజ చేసుకొచ్చినా కూడా మీకు మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. సరే, వీటన్నిటితో పాటు అక్కడే దక్షిణామూర్తి కూడా ఉంటాడు గనక స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి సంబంధించిన శ్లోకం చదవటం, ఇవి చేసుకోవటం వల్ల ఏమవుతుంటుందంటే, మీకు ఎక్కడైతే మీకు కమ్యూనికేషన్ పరంగా ఇబ్బంది పడుతున్నారో, ఎక్కడైతే ఈ తగువులు ఉన్నాయనుకుంటున్నారో, ఎక్కడైతే నాకు నచ్చినట్టుగా లేదు అనుకుంటున్నారో వీటిని మీరు అవుట్గ్రో చేయగలరు. సరే, తర్వాత మనం మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారికి గనక మనం పరిశీలిస్తే, మకర రాశి వారికి కూడా బేసిక్గా మకర రాశి వారికి ఇక్కడ వీరి యొక్క వైవాహిక జీవితం గురించిన ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కోర్టు కేసులు అనుకుందాం, లేకపోతే దూరం పెరగటం అనుకుందాం, లేకపోతే వారి యొక్క ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా వీటి గురించి ఆలోచన అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సో ఒక రకంగా చెప్పాలంటే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వీటన్నిటితో పాటు మీ వైవాహిక జీవితం, అలాగే మీ సెటిల్మెంట్, వీటి గురించి మకర రాశి వారు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఆర్థికంగా చాలా పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా ఈ రాశి వారికి ఈ వారం కనిపించట్లేదు. చాలా నార్మల్గా, మామూలుగా ఎలా నడుస్తుందో అలాగే నడుస్తుంది. ఒకటి ఏంటంటే కొంత ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది. మార్పుల కోసం అందరం ప్రయత్నిస్తాం, మీరు ప్రయత్నిస్తున్నారు. బట్ సిగ్నిఫికెంట్ చేంజెస్ కానీ, సిగ్నిఫికెంట్ గ్రోత్ కానీ ఇలాంటివి ఏవి కూడా కనిపించటం లేదు. సో వీటి గురించి ఆలోచన అయితే చేస్తారు. బట్ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఇక్కడ ఏంటంటే మీ కృషికి తగిన ఫలితం లభించే అవకాశాలు కనపడుతున్నా ఇంకా టైం పడుతుంది అనమాట. ఆల్రెడీ ప్రమోషన్స్ వచ్చాయి, ఆల్రెడీ ఇంక్రిమెంట్స్ వచ్చిన వాళ్ళకైతే పర్వాలేదు. రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఇంకా సమయం పడుతుందని గ్రహించాలి. సో మకర రాశి వారికి కూడా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీ జాతక చక్రం ప్రకారంగా గనక మీకు అంటే మీ లగ్నము, ఇతర గ్రహాల అనుకూలత ఇవన్నీ కూడా చూసుకోవాలి.
కాబట్టి వాటి ప్రకారంగా గనక మీరు వివాహం చేసుకుంటున్నా లేక ఫిబ్రవరిలో అలాగ మీ వివాహం గనక అయినా ఇందులో మాత్రం మీ కొంత ఇబ్బందులు మాత్రం కలుగుతూ ఉంటాయని గ్రహించాలి. కొంచెం పేషెన్స్ కలిగి ఉండాలన్నమాట. తొందరపాటు చర్యలు, తొందరపాటు నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోకూడదు. ఇంకా మకర రాశి వారికి గనక మనం పరిశీలిస్తే, మకర రాశి వారు మాత్రం శివుడి ఆరాధన చేస్తూ ఉండటం, శివాలయానికి వెళ్ళటం, స్వామివారి దర్శనం, స్వామివారికి అభిషేకం మీకు చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇంకా మనం కుంభరాశి వారికి చూద్దాం. కుంభరాశి వారికి గనక మనం పరిశీలిస్తే, కుంభరాశి వారికి చూడండి ఇక్కడ మామూలుగా లేదనమాట. వీళ్ళకి అన్ని రకాల సమస్యలు వీళ్ళకే ఉన్నాయనుకుంటూ ఉంటారు. ఆరోగ్యపరంగా అనుకుందాం, వృత్తిపరంగా అనుకుందాం, ఆర్థికంగా అనుకుందాం, స్నేహితులు అనుకుందాం, శత్రువులు అనుకుందాం, నరఘోష అనుకుందాం, అంటే అన్నిటినీ కలిపేస్తున్నాం అనమాట. ఇక ఎక్కడ మనం నో లీఫ్ నో స్టోన్ అంటర్న్ అంటారు కదా, అలాగనమాట. ఏ స్టోను మనం వదలట్లేదు. అన్ని ప్రయోగాలు చేసేసుకుంటున్నాం, అన్ని మనకే ఆపాదించేసుకుంటాం, అంతా మనదే, అన్ని కష్టాలు మనవే, అన్ని సుఖాలు మనవే, అన్ని కష్టాలు మనవే. ప్రస్తుతానికి వారం అయితే అలాగే నడవబోతోంది. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందా అంటే కొంత ప్రయోజనకరంగా కూడా ఉంది. పూర్తిగా అసలు ఆర్థికంగా మీకు అస్సలు బాలేదు అని అయితే నేను చెప్పను. ఆర్థికంగా ప్రయోజనకరంగానే ఉంది. కానీ ఇందాక నేను చెప్పినట్టు ప్రతిదీ మీకు మీరు ఆపాదించేసుకుంటారు. ఎక్కడో ఏదో జరిగినా మీకే ఆపాదించుకుంటారు, ఇంట్లో ఏదో జరిగినా మీకే ఆపాదించుకుంటారు, అన్ని మీకు మీరే అనమాట. అయ్యో ఇది కూడా మాకే జరుగుతుంది, అది కూడా మాకే జరుగుతుంది, ఈ కష్టాలన్నీ నాకే, ఈ విపత్తులన్నీ నాకే, ఈ ఆపదలన్నీ నాకే, ఇప్పుడే ఇది రావాలా, ఇప్పుడే ఇది జరగాల, ఇలాంటి కాన్సెప్ట్లో ఉంటారు. బట్ ఆర్థికంగా బాగానే ఉన్నారు. అలాగే ఏంటంటే ఇంకా బేసిక్గా కొంత వివాహ ప్రయత్నాలు ఇలాగ చేస్తున్నాము అనేవారికి ప్రయత్నం అనేది మాత్రం కనపడుతూ ఉంటుంది. బట్ బేసిక్గా ఏంటంటేనండి, ఎప్పుడైనా సరే రాహుకేతు యాక్సెస్లో గనక మనకి అనేక గ్రహాలు రావటం అంటూ జరిగితే అన్నీ కూడా స్టక్ అయిపోయి ఉంటాయి, అన్నీ కనపడుతూ ఉంటాయి. ఆ అమ్మాయి కనిపించవచ్చు పెళ్లి చేసుకోవడానికి, లేదా అబ్బాయి కనిపించవచ్చు, లేదా పెద్దవాళ్ళు ఒప్పుకోవచ్చు, లేదా ఎంగేజ్మెంట్ అవ్వచ్చు, బట్ మ్యారేజ్ స్టక్. అలాగే ఉద్యోగము కనపడుతోంది, ఉద్యోగంలో చాలా మంచి గ్రోత్ ఉండే అవకాశాలు ఉంటాయి, కానీ అది స్టక్. వ్యాపారము చేస్తున్నాం, అది స్టక్. ఇతర వృత్తుల్లో ఉన్నాం, అది స్టక్. ఇల్లు కట్టుకుంటున్నాం, స్టక్. అంటే ప్రతి చోట మనకి ఎక్కడో అక్కడ ఒక బ్రేక్ కానీ ఒక పాజ్ కానీ కనపడుతూ ఉంటుంది అనమాట. దాన్ని మీరు దాటాలి. సో అది దాటేందుకు గనక మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నంలోనే మనకి చాలా లెసన్స్ అనేవి నేర్చుకుంటూ ఉంటాం. సో అది మీకు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారనమాట. సింహరాశి కుంభరాశి రెండిటికీ ఉంది ఈ ప్రాబ్లం. సో రెండు రాశుల వాళ్ళు కూడా అనేక విషయాలలో వీళ్ళు ఇరుక్కుపోయి ఉంటారు. వాళ్ళ మెంటల్ స్టేటస్ నుంచి, వాళ్ళ హెల్త్ నుంచి, వాళ్ళ వెల్త్ నుంచి, అంటే చూడండి ఎన్నెన్ని విషయాలు వస్తున్నాయో. హెల్త్ వస్తోంది, వెల్త్ వస్తోంది, మెంటల్ స్టేటస్ వస్తోంది, వీటితో పాటు మ్యారేజ్ వస్తోంది, పిల్లలు వస్తున్నారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వస్తున్నాయి, అన్నీ అన్నమాట. అన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మేజ్ లాగా అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా మనకి ఎక్కడో అక్కడ పాజ్ కనపడుతూ ఉంటుంది. సో అందుకని ఏంటంటే కొంచెం వీళ్ళు నెమ్మదిగా వస్తారు, తొందరపడాల్సింది ఏమీ లేదు. ఎప్పుడైతే మన గ్రహాలు మారుతాయో ఆటోమేటిక్గా సిచ్యువేషన్స్లో కూడా మార్పు కనపడుతుంది. సో కుంభరాశి వారు మాత్రం తప్పనిసరిగా ఏలినాటి శనిలో కూడా ఉన్నారు గనక శివుడి ఆలయాలకు వెళ్తూ ఉండటం, శివాభిషేకాలు చేయించుకోవటం, అలాగే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కూడా చేసుకుంటే బాగుంటుంది. లేదు మీరు శ్రీకాళహస్తి వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళి రాహుకేతు పూజ చేసుకోవచ్చు, స్వామివారి దర్శనం చేసుకోవచ్చు, చక్కగా అక్కడే ఒక పూట నిద్ర కూడా చేసి రండి, ఇంకా మంచి ఫలితాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం. మీనరాశి వారికి ఏంటి పరిస్థితి అంటే అంతా కూడా ఖర్చే. ఏ విషయంలోనూ కూడా అంటే మీరు ఈ మాట అన్నారు అని అంటే ఆ మాట ఖర్చు అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఏంటిది, ఇంత జాగ్రత్తగా ఉంటున్నాను, ఇంత పొదుపుగా ఉంటున్నాను, ఇన్ని జాగ్రత్తగా స్టెప్స్ వేస్తున్నాను, అయినా నాకు రిజల్ట్ రావటం లేదు, అయినా నాకేమీ బెనిఫిట్స్ లేవు, ఇలాంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మార్కెటింగే చేస్తున్నారు, మార్కెటింగ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మీ మార్కెటింగ్ స్కిల్స్ని బట్టి మీకు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. సో మీరు మార్కెటింగ్ బాగానే చేశారు, మీరు ఆ సబ్జెక్ట్ రిలేటెడ్గా మీరు మొత్తం తిరిగారు, అన్నీ చేశారు, తీసుకుంటాం అనేవాళ్ళు ఉంటారు, కానీ రిజల్ట్ నిల్ అనమాట. అలాగే ఉద్యోగ పరంగా కూడా చేస్తున్నారు, బట్ అందులో ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే ఓకే ఉద్యోగం చేస్తున్నాను, జీతం వస్తుంది, ఇందులో బెనిఫిట్ ఉందా లేదా అనేది తర్వాత విషయం. వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారంలో అసలు ఎక్కడైనా బెనిఫిట్ ఉందా అంటే నాకు బెనిఫిట్ లేదు, బట్ నాకు ఇంకా ఇందులో ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్తూ ఉంటారు. అంటే ఆర్థికంగా అనుకుందాం, ఇంకొక రకంగా అనుకుందాం. సో ఏంటంటే ప్రతిదీ కూడా ఖర్చు, అంటే ప్రతిదీ కూడా మీరు అనుకున్న దానికంటే కూడా
నెగటివ్లోనే ఉంటుంది అనమాట. పాజిటివిటీకి మీరు ఎంత దగ్గరగా వెళ్ళాలనుకుంటున్నా నెగటివ్ రిజల్ట్స్ అనేవి మీకు ఎక్కువ కనపడుతూ ఉంటాయి. సో కొంచెం ఏంటంటే ఏల్నాటి శని ప్రభావం అనేది అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ట్రాన్సిట్స్ వల్ల కూడా మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అందుకని కొంచెం మనం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటంలో తప్పులేదుగా. అలాగే ఆర్థికంగా కానీ మిగతా విషయాల్లో కానీ ఇందాక నేను చెప్పినట్టు ఆర్థికపరమైన విషయాలైనా సరే, కుటుంబపరమైన విషయాలైనా సరే, వృత్తి ఉద్యోగ వ్యాపారాలైనా సరే, మీరు ఏ పనైనా అనుకోండి, కోర్టు విషయమైనా సరే, ఏది తేలదు, ఏది ముందుకి సాగదు, అన్నీ అయినట్టే ఉంటాయి, ఏవీ అవ్వవు. ఎందుకు చేస్తున్నామో తెలీదు, అవి ఎందుకు జరుగుతున్నాయో కూడా తెలీదు. సో అంతా కూడా ఖర్చు అనమాట, అంతా కూడా నెగటివ్ జోన్లో ఉంటుంది. సో ఈ నెగటివ్ జోన్లో ఉండేటప్పటికి ఆబ్వియస్లీ మనం కూడా నెగటివ్గానే ఆలోచిస్తాం కనుక నెగటివిటీని దగ్గరికి రానివ్వకండి. సో మీరు ఏం చేస్తారంటే డార్క్ కలర్ క్లోత్స్ వేసుకోకండి. ఎనీథింగ్ ఇన్ డార్క్, రెడ్ కానీ, బ్లూ కానీ, డార్క్ గ్రీన్స్ కానీ, ఏదైనా సరే డార్క్ కలర్స్ వేసుకోవద్దు. మీరేం చేస్తారంటే ఎక్కువగా పేస్టల్ కలర్స్ వాడుతూ ఉండండి. వీటన్నిటితో పాటు ఎప్పుడైనా సరే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు డెసిషన్ మేకింగ్ అనేది ఎక్కువగా తొందరపడి తీసుకోకూడదు. కొంచెం నెమ్మదిగా తీసుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఇవాళకి ఇవాళ డెసిషన్ తీసుకోవటం వలన ఎండ్ రిజల్ట్ నెగిటివ్గా ఉంటుంది. సో అందుకని ఏంటంటే కొంచెం మీరు ఏమైనా పోస్ట్పోన్ చేయగలరా, లేకపోతే ఇంకో 2 రోజులు టైం పడుతుందా, ఆ టైంని బట్టి మీరు చేయాల్సిన పనుల గురించి ఆలోచన అనేది చేస్తూ ఉండండి. సో ప్రతిదీ కూడా ఇలానే ఉండబోతోంది. కొంచెం డిఫికల్ట్ పీరియడ్ ఉంది, డిఫికల్టీ అనేది కూడా కొంత కనపడుతోంది. బట్ మీరు డెఫినెట్గా దాన్ని అవుట్గ్రో చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. వీటన్నిటితో పాటు పంచముఖ ఆంజనేయ స్వామి వారి స్తోత్రం చదువుతూ ఉండండి. ఇలా చదవటం వల్ల, అంటే పంచముఖ ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చదవటం వలన మీకు ఆర్థికంగా కానీ, ఉద్యోగకరంగా, వ్యాపారపరంగా నరఘోష, నరదృష్టి, నెగటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా మీకు పోతాయన్నమాట. సో ఇలాగ స్వామివారి పంచరత్న స్తోత్రం, లేకపోతే అష్టోత్తరం, లేకపోతే ఇలాంటివి చదవటం వల్ల స్వామివారి దర్శనం, అలాగే అరటి పళ్ళు, మనకి మామూలుగా బిచ్చగాళ్ళు ఉంటారు కదండి బయట, వాళ్ళకి అరటి పళ్ళు పెట్టండి. అరటి పళ్ళు పెట్టినా కూడా మీకు చాలా మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.